జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఒక చోట కూర్చొని వారిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు జ్యేష్ఠాదేవి అంటుందంట లక్ష్మీదేవిని చూసి, నేను నీకంటే కూడా అందంగా కనిపిస్తున్నాను అని చెప్పేసి ఆ లక్ష్మీదేవి వస్త్రాలను ధరించి తాను చెప్తుందంట. అయితే లక్ష్మీదేవి అంటుందంట, లేదు నేనే అందంగా ఉన్నాను అని. ఇద్దరు కూడా సంభాషిస్తూ ఉన్నారంట. అప్పుడు విష్ణుమూర్తి వస్తారంట. అక్కడ వస్తే మా ఇద్దట్లో ఎవరు అందంగా ఉన్నారంటే ఈ దానికి నేను సమాధానం చెప్పలేను విష్ణుమూర్తి. కాబట్టి నేను నారదుడు వస్తాడు, నారదుడు చెప్తాను. అయితే స్వామివారు నారదుడు అక్కడికి వస్తారంట. నారదుడు రాగానే చూసి మీకు ఏమమ్మా ఏం కష్టం వచ్చింది, మీరిద్దరు ఎందుకు పోటీ పడుతున్నారు అని అంటే అప్పుడు లక్ష్మీదేవి చెప్తుందంట, మా ఇద్దట్లో ఎవరు అందంగా కనిపిస్తున్నారో మీరు చెప్పాలి అని అంటే ఆ స్వామి వల్లనే కాలేదు, నా వల్ల ఎక్కడ అవుతుందంటే మీరే చెప్పాలి అని చెప్పేసి ఆ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి చెప్తే అప్పుడు నారదుడు ఎవరైతే ఉన్నారో నారాయణ మంత్రముగ్ధుడు. ఎప్పుడైతే నారదుడు నారాయణ నారాయణ అన్నాడనుకో తాను చెయ్యలేని పని అంటూ ఏది లేదు. అటువంటి వాడు నారదుడు. కాబట్టి నారాయణ నారాయణ అంటారు. కాబట్టి ఆ నారదుడు నారాయణ నారాయణ అని ఆయనను మనసులో స్మరిస్తూ ఒక ఆలోచన చేస్తాడు. ఏంటంటే ఆ అమ్మవార్లకి ఇద్దరికి కూడా ఒక మాట చెప్తారు, అమ్మ మీరిద్దరూ కూడా నేను చెప్పినట్టుగా ఇక్కడి నుండి అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రండి అమ్మా అని చెప్తారు. అయితే జ్యేష్ఠాదేవి అంటుంది, ఫస్ట్ నేనే వెళ్తాను, మొట్టమొదట నేనే వెళ్తాను. ఇలా ఆ జ్యేష్ఠాదేవి వెళ్ళడం ప్రారంభించగానే నారదుడు అంటాడంట, చాలా అందంగా ఉన్నారమ్మా అని అంటాడంట. అయితే జ్యేష్ఠాదేవి ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేసి వచ్చేసి చాలా సంతోషపడతారు. ఏంటని, నేను వెళ్ళడం ప్రారంభించగానే నారదుడు అన్నాడు చాలా అందంగా కనిపిస్తున్నావు అని. తర్వాత లక్ష్మీదేవి అమ్మ మీరు కూడా వెళ్ళండి అనగానే లక్ష్మీదేవి వెళ్తుంది. అయితే లక్ష్మీదేవి ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి అక్కడి నుండి బయలుదేరి వస్తున్న సమయంలో అప్పుడు నారదుడు అంటాడంట చాలా అందంగా ఉన్నారు. అర్థమైంది స్వామి నాకు ఇప్పుడు మీరేం చెప్పింది. జ్యేష్ఠాదేవి వెళుతున్నప్పుడు అందంగా కనిపిస్తుంది, లక్ష్మీదేవి వస్తున్నప్పుడు అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు దరిద్రం అనేది పోతే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. లక్ష్మీదేవి వస్తూ ఉండాలి, అప్పుడు మనం ఇంకా సంతోషంగా ఆనందంగా ఉంటాం. అందుకని ఈ యొక్క లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే మనము ఇంట్లో చేసే పూజా సమయాలలో ఇవన్నీ కూడా ఏవి మనం చెప్పుకున్నటువంటి ద్రవ్యాలు ఏవి కూడా ప్రకృతి సిద్ధమైనటువంటివి తప్ప మిగతావి ఏవి కూడా వాడకుండా ఆ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు సంతోషపడుతుంది.